జీవితాన సర్వం నివేనుగా మా హృదయ మందిరాన కొలువై ఉండుమా నీ మమతల బడిలో చేరి వికసించిన మల్లెలం నీ పలుకుల పరిమళాలను వెదజల్లే మాలికలం ఎన్నడు వాడని కుమారగా నీ హృదయములో ఉండాలని నీ సేవకే మా జీవితం నీ పాదాలకే పునరంకితం సాయి పాదాలకే అర్పితం సాయి మా జీవితాన సర్వం నివేనుగా మా హృదయ మందిరాన కొలువై ఉండుమా నీ నామమే మా శ్వాసయై నీ భావమే మా ప్రాణమై నిన్ను చేరు చిరు దివ్యలం సాయి మా జీవితాన సర్వం నివేనుగా మా హృదయ మందిరాన కొలువై ఉండుమా సాయి ఎప్పుడు వచ్చారా? 10 నిమిషాలైంది వచ్చి. నీకోసం ఇంటికి వెళ్ళాను మమ్మీ. ఇక్కడ ఉన్నామని చెప్పారు. నువ్వురారా అమ్మా అని పిలవకుండా మమ్మీ అని ఆ పిలిపేవుట్రా? ఈ మోడల్ పిలుపు నీకు అర్థం కాదులే. ఇంతకీ ఇక్కడ ఉన్నావు? పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను. పద ఇంటికి వెళ్దాం. ఇప్పుడు టైం లేదు మమ్మీ.
తల్లి రుణం తీర్చుకుందామని వచ్చాను. చిన్నప్పటి నుంచి నువ్వు నాన్న నా కోసం ఖర్చు పెట్టిన సొమ్మంతా అనా పైసలతో తీర్చేద్దామని వచ్చాను. ఇప్పటి వరకు 3,30,000 రూపాయలు అయింది. ఇదిగో చెక్కు, తీసుకో. తల్లిదండ్రుల ఆత్మీయతకు విలువ కట్టావన్నమాట. అంతకన్నా ఏం చెయ్యాలి? అన్నీ సరిగ్గా లెక్క వేసావా నాయనా? ఏది మర్చిపోలేదు. అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నేను 9 నెలలు మోసినందుకు కన్న తల్లి కడుపుకి ఎత్తడి వేశావు. 3 సంవత్సరాలు పాలిచ్చి పెంచాను. ఆ పాలకెంత ఖరీదు కట్టావు. పసివాడిగా ఉన్నప్పుడు అసహించుకోకుండా అన్ని సపరీలు చేశాను. ఆ సెవలకి ఎంత చాచి వేశావు. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు కన్నీరు కార్చావు. ఆ కన్నీటికి ఎంత ధరపెట్టావు. అమ్మగా ఆత్మీయతను పంచావు. దాని ఖరీదెంత? ఐఎమ్ సారీ మమ్మీ, ఇవి మర్చిపోయాను. వాటన్నిటికీ మరో 3 లక్షలు ఇస్తున్నాను. ఇందా చెక్కు, తీసుకో. ఈ డబ్బుతో మా రుణం తీర్చేసావన్నమాట. పూర్తిగా? అవును, రుణం తీరిపోయింది. ప్రాణం ఉన్న మనుషులకే విలువ లేనప్పుడు ప్రాణం లేని ఈ కాగితాలు నాకెందుకురా? మమ్మీ, ఇవి చెక్కులు. వాటి విలువ 6 లక్షలు. చించేసావే. చదువు సంధ్యాలేని నాకేం తెలుసురా ఆ కాగితాల విలువ. అందుకే చించేశాను. మనుషుల కంటే కాగితాలు విలువైనవని ఇప్పుడు నువ్వు చెప్తే తెలిసిందిరా. వయస్సుతో నీకు మతిపోయినట్టుంది. కన్న తల్లి రుణం కాగితాలతో తీర్చుకున్నప్పుడే పోయిందిరా నా మతి. వెళ్ళు నాన్న, ఆనందంగా సంతోషంగా వెళ్ళు. శ్రీరామచంద్ర తండ్రి మాట జవదాటని వాడు. ధర్మమూర్తి అమ్మని ఆదరించలేదని నా బిడ్డ మీద కోపగించు. వాడి చల్లగా చూడు. ఎప్పుడైనా వాడు ప్రేమగా అమ్మా అని పిలిస్తే ఈమె భాగ్యం కలిగించు చాలు. నువ్వా? నా కొడుకేమోనని ప్రేమ పడ్డాను. కనకుండా నేను కొడుకు అని ఎలా అనుకుంటానయ్యా? కంటే కొడుకు అవుతాడా అమ్మా? ప్రేమ పంచితే కొడుకు అవడా? వెంకన్న, ప్రేమ లేకపోతే నన్ను ఎందుకెంత అభిమానంగా ప్రవర్తిస్తావయ్యా? నువ్వు నా బిడ్డవే. మా ఇంటిరా, నిన్ను మా అమ్మగా చూసుకుంటాను. వెంకన్న, ఈ అమ్మని ఆదరించాలన్న పెద్ద మనసు నీకెలా వచ్చిందిరా? చిన్నప్పుడు రామాయణ భారత భాగవతాలు మా అమ్మ కథలుగా చెప్పాడమ్మా. శ్రవణ కుమారుడు పుండరీకుడు తల్లిదండ్రుల సేవ ఎలా చేశారో చెప్పి, ఒరే వెంకన్న, ఏ అమ్మనైనా మీ అమ్మలా చూసుకోవాలా అని చెప్పిందమ్మా. నేను మీ అమ్మలాగే చెప్తుంటే నా కొడుకు కూడా నీలాగే ప్రేమించేవాడేమో. దిగులు పడమ్మా, మా బాబాని ప్రార్థించు, అన్న తప్పకుండా వస్తాడు. బాబావారిని నువ్వు చూసావా? చూడటమే కాదు, అమృతం లాంటి ఆయన మాటలు కూడా విన్నానమ్మా. బాబా ఏం చెప్పారయ్యా? ఆది దేవుడి కంటే అమ్మే ఎక్కువ అని చెప్పారమ్మా. 1000 తల్లులు పెంచి ఇచ్చే నా కన్న తండ్రి బాబాను దర్శించి అమ్మను ఆదరించకపోతే ఎందుకమ్మా ఈ మనిషి జన్మ? ఆ దేవుడికి నిజమైన భక్తుడు వెంకన్న. నీలాంటి గొప్ప మనసు డిగ్రీలు అందుకున్న ఎంతమందిరా? అమ్మా, అమ్మ గురించి మా బాబా ఏం చెప్పారో తెలుసా? గర్భమౌ
చెలగి పెంచుట కదా కవలు నవకుసులు కనులు జిజియాల రామ చెలగి పెంచుట కదా వీర శివాజియు పేరుగాంచే ఉదయబాయి రంజిల్లి పెంచుట కదా గాంధీ మహాత్ముడై ఘనతగాంచే రాణి కోటి ఈ వీటి పరిమళించే ఆహరణంబును ప్రోచెడి అమ్మ కంటే ఆదరంబగు వ్యక్తులీ అవనిగలదే అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యక్షరంబు పదమ్మా ఇంటికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కూర్చోడానికి సమయం లేదండి. ఇది లక్షల లాభం వచ్చే కాంట్రాక్ట్. నేను అన్ని జాగ్రత్తగా చూసి రేట్లు వేశాను. మీరు సంతకం పెడితే వెంటనే పంపించేస్తాను. సరే, అక్కడ పెట్టండి. ఇది చాలా అర్జెంట్. గంటలోగా పంపించాలండి. మీరు చూసినంత మాత్రం నేను చూడకుండా గుడ్డిగా సంతకం చేసేయాలా? నేను వివరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి సంతకం పెడతాను. వెళ్ళండి. 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. మీరు ఎన్నడూ ఇలా అనలేదు. ఇప్పుడు అంటున్నాను కదా. క్షమించండి, మీకు నా మీద అపనమ్మకం కలిగినట్టుంది. అవును. నా నిజాయితీనే శంకిస్తున్నారా? శంకించకపోవడానికి మీరేమైనా సత్యాన్ని చెప్తున్నారు. నేను చేసిన సేవ వృధా అయిందన్నమాట. జీవితం తీసుకున్నారు, డ్యూటీ చేశారు. దీనిలో నిస్వార్థ సేవ ఏముంది? మళ్ళీ ఆ మాట రండి. నేను భరించలేను. ఏ, నా మాటలకు బాధపడుతున్నారా? అవును, కంపెనీని నా కన్న తల్లిలా భావించి సేవ చేశాను. కన్న తల్లిని ప్రేమించలేని మీరు కంపెనీని ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. మీకెవరు చెప్పారు? నా ఉద్యోగులు, వారి కుటుంబాల యోగక్షేమాలు అనుక్షణం నేను తెలుసుకుంటూ ఉంటానని మీకు తెలియదా? ఐఎమ్ సారీ సార్. రాము, అహోరాత్రుడు మీరు కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటే నీతి నిజాయితీ సమర్థుడైన మేనేజర్ లభించాలని నేను పొంగిపోయాను. కానీ కన్న తల్లి ప్రేమకి డబ్బుతో విలువ కట్టేయని తెలిసి బాధపడ్డాను. రాము, మీ మీద నమ్మకం లేదన్న ఒక్క మాటకే మీరు ఎంతో బాధపడ్డారు. మరి నవమాసాలు మూసి కని పెంచి అమృతం లాంటి ప్రేమ పంచిన కన్న తల్లి ఆత్మీయత అనురాగానికి తుచ్చమైన డబ్బుతో విలువ కడితే ఆ తల్లి ఎంత గుండెపోతకు గురై ఉంటుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా? ఆలోచించలేదు సార్. ఇప్పుడు ఆలోచించండి. మాతృదేవో భవాన్ని బోధించిన వేదాలు పుట్టిన భూమిలో పుట్టి రాముడు ప్రకటించిన రాజ్యంలో పెరిగి గాంధీ పుట్టిన నేలపై చదువుకుని ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సమకాలికులుగా జీవిస్తూ తల్లిని గౌరవించకపోతే ఎందుకండి ఈ మానవ జన్మ? నేను క్షమించరాని అపరాధం చేశాను సార్. రాము, అది నీ తప్పు కాదు. చదువు జీతం కోసం కాదు, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పని వ్యవస్థ. జన్మ జన్మల పుణ్యఫలం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో విద్యాభ్యాసం చేసే అదృష్టం నాకు కలిగింది. దేవుడు అందరిళ్లలోనూ ఉండలేక తల్లి రూపంలో ఉంటాడని మా బాబా చెప్పారు. అందుకే నేను మా అమ్మను కంటి రెప్పలా చూసుకుంటున్నాను. మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు అర్థమవుతోంది సార్. తల్లిని గౌరవించడం అంటే ఆమె ఆశించినట్టు జీవించాలంటారు మా బాబా. తాను ఆచరించి చూపించారు. మాతృమూర్తి ఈశ్వరమ్మ చిన్న పాఠశాల నిర్మించమంటే విశ్వవిఖ్యాతమైన విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. దాహార్తుల్ని ఆదుకోవడానికి చిన్న బావి లభించమంటే వేల గ్రామాలకు మద్రాసు మహానగరానికి మంచినీరు అందించారు. చిన్న ఆసుపత్రిని నిర్మించమంటే జగద్విఖ్యాతమైన 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించారు. అవతార పురుషుడు తన తల్లి మాటకు ఎంత విలువిచ్చారో చూశారు. వారి జీవితం నుంచి అమ్మను గౌరవించడం నేర్చుకోవాలి. అమ్మను అవమానించి నేను చాలా తప్పు చేశాను సార్. నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మను క్షమించమని వేడుకుంటాను. రాము, మీలో నీతి నిజాయితీ ఉన్నాయి, నాకు తెలుసు. శ్రీనప్పాలు, నీకు ధనం లేకపోతే బాధపడు, అధికారం లేకపోతే విచారించు,
కార్లు మేడలు లేకపోతే చింతించను. కానీ నువ్వు ఇతరులకు ప్రేమ పంచకపోతే నేను బాధపడతానని మా అమ్మ చెప్పింది. మీరు కూడా ప్రేమను పెంచుకోండి, అమ్మను గౌరవించండి, ఆదరించండి, ఆత్మీయతను పంచండి. నాకు కనువిప్పు కలిగించే మాట చెప్పారు. తల్లి తన కొడుకు గౌరవిస్తే ఆదరిస్తే పొందే ఆనందం లక్షల గుమ్మరించినా పొందదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీరే తెలుసుకుంటారు. కాదండి. వెంకన్నా, భాగవతం ఒక పద్యం చదవరా వింటాను. చెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు, ఏ పరివారము జీరడు అప్రకపతి మన్నింపడు, ఆకర్మికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్సిత శ్రీకుచోపరి చేరాచలమైన వీరడు, గజ ప్రాణావనో సాగియై చూశావా అమ్మా, గజేంద్రుని రక్షించడానికి ఎవరికీ చెప్పకుండా ఏ ఆయుధాలు ధరించకుండా పరుగు పరుగున వచ్చారట శ్రీహరి. భగవంతుడు నన్నెప్పుడు ఆదుకుంటాడు? పార్వతమ్మ గారు ఎవరండి? ఈమె మా అమ్మ. రాము మీ కుమారుడేనా? మావాడే. మా వాడికి ఏమైంది బాబు? ఏం కాలేదు, నిక్షేపంగా ఉన్నాడు. మరి తమరెందుకు వచ్చారు? రాము నా కంపెనీలో పనిచేస్తున్నాడు. అలాగా. వెంకన్నా, అయ్యగారికి మంచినీళ్ళు తీసుకురా. వద్దండి, మీ అబ్బాయిని ఉద్యోగం నుంచి తొలగించాలనుకుంటున్నాను. కారణం? అతని నీతి నిజాయితీ మీద నాకు నమ్మకం పోయింది. ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? నా కొడుకు రత్నం లాంటి వాడు. ప్రతి తల్లికి తన బిడ్డ శ్రీరామచంద్రులాగే కనిపిస్తాడు. కనిపించడం కాదు, నిజం. ఎలా చెప్పగలరు? వాడు నా బిడ్డ. నీతి నిజాయితీలకు ప్రాణం ఇచ్చే కుటుంబం మాది. అంత గొప్పవాడైతే తల్లిని ఎందుకు అవమానించాడు? క్షణికమైన ఉద్రేకంలో వాడు నన్ను అవమానించుండొచ్చు. పసివాడు తల్లి గుండెల మీద తంతాడు. అంత మాత్రం చేత వాడికి తల్లిపై ద్వేషం ఉండదు. వాడి నీతి నిజాయితీని శంకించకండి. వాడి నిద్రాహారాలు మాని మీ కంపెనీకి సేవ చేశాడని నాకు తెలుసు. వాడు ఎప్పటికైనా తప్పు తెలుసుకుని అమ్మఒడి చేరుకుంటాడని నాకు తెలుసు. అయినా తల్లి కొడుకుల మధ్య మీ పెత్తనం ఏమిటి? ఉద్యోగం తీసి చూడండి. ఇంతకంటే మంచి ఉద్యోగం మా వాడిని వెతుక్కుంటూ వస్తుంది. వాడి నీతి నిజాయితీ మీద, ప్రతిభా పాఠవాల మీద నాకు నమ్మకం ఉంది. అమ్మా, మీ కొడుకు మీద మీకున్న నమ్మకానికి ప్రేమకి నా జోహార్లు. అమ్మా, రాము, నన్ను క్షమించమ్మా. అమ్మంటేనే క్షమల. రాము, నువ్వు తనను ఆదరించకపోయినా అవమానించిన మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ నమ్మకం ఉన్నాయో చూశావా? రాము, ఈయన మా కంపెనీ యజమాని శ్రీనివాస్ గారమ్మా. నాకు అమ్మ ప్రేమ గురించి చెప్పి కనువిప్పు కలిగించిన వ్యక్తి వీరేనమ్మా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కాలేజీలో చదువుకున్నారు. తల్లి ప్రేమ రామానికి తెలియాలని మీతో కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. అన్నా అనుకు బాబు, నా బిడ్డను నా ఉనికి చేర్చావు. నీ మేలు మర్చిపోగలనా? అమ్మా, నేను చెప్పాను, నీ ప్రార్థన విని బాబా తడబిడ్డనే పంపాడమ్మా. భక్తితో, విశ్వాసంతో, శరణాగతితో, కన్నీళ్లతో, ఆవేదనతో సాయి అని ఒక్క మాట పిలిస్తే కరిగిపోయి కరుణించే దేవుడమ్మా శ్రీ సత్యసాయి. చూడు రాము, ఈ బంగారం నేను కనలేదు, కానీ అమ్మా అని పిలిచి ఆదుకున్నాడు రా. కన్నీళ్లు తుడిచి నిన్ను మర్చిపోయేలా సేవ చేశాడు. ఈ వజ్రాన్ని పాలించి పెంచలేదు. నా బిడ్డను నన్ను కలిపాడు.
దేవుడిచ్చిన బిడ్డలురా. చిన్న చిన్నలకి వీళ్ళని మర్చిపోలేనురా. రాము, ఒక అమాయకుడి మనస్సులో బాబా ప్రేమ జ్యోతి ఎలా వెలిగించారో చూశావా? నువ్వు కూడా అందరినీ వెంకన్నలా ప్రేమించు. సాయి ప్రేమధార ప్రవహించేలా చెయ్యి. మాతృభక్తిని సాటి చెప్పు. అదే నువ్వు చేయగలిగిన గొప్ప సేవ. అలాగే సార్, మీ మాట తప్పక తల్లి ప్రేమ రామానికి తెలియాలని మీతో కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. అలా అనుకు బాబు. నా బిడ్డను నా ఊరికి చేర్చావు. నీ మేలు మర్చిపోగలనా? అమ్మా, నేను చెప్పాను. నీ ప్రార్థన విని బాబా తన బిడ్డనే పంపాడమ్మా. భక్తితో, విశ్వాసంతో, శరణాగతితో, కన్నీళ్లతో, ఆవేదనతో సాయి అని ఒక్క మాట పిలిస్తే కరిగిపోయి కరుణించే దేవుడమ్మా శ్రీ సత్యసాయి. చూడు రాము, ఈ బంగారం నేను కనలేదు, కానీ అమ్మా అని పిలిచి ఆదుకున్నాడు రా. కన్నీళ్లు తుడిచి నిన్ను మర్చిపోయేలా సేవ చేశాడు. ఈ వజ్రాన్ని పాలించి పెంచలేదు. నా బిడ్డను నన్ను కలిపాడు. రాము, వీళ్ళు నాకు దేవుడిచ్చిన బిడ్డలురా. చిన్న చిన్నలకి వీళ్ళని మర్చిపోలేనురా. రాము, ఒక అమాయకుడి మనస్సులో బాబా ప్రేమ జ్యోతి ఎలా వెలిగించారో చూశావా? నువ్వు కూడా అందరినీ వెంకన్నలా ప్రేమించు. సాయి ప్రేమధార ప్రవహించేలా చెయ్యి. మాతృభక్తిని సాటి చెప్పు. అదే నువ్వు చేయగలిగిన గొప్ప సేవ. అలాగే సార్, మీ మాట తప్పక పాటిస్తాను. నాతో రామ్మా. రాము, ముందు ప్రశాంతిగా పడదాం. చీకటి కమ్ముకున్న మన జీవితాల్లో ప్రేమ జ్యోతిని వెలిగించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శిద్దాం. మీతో పాటు వెంకన్న శ్రీనివాసులు లాంటి బిడ్డలు ఇచ్చినందుకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నిన్నే కాదు, అందరినీ నా బిడ్డలా ప్రేమిస్తానని ఆ దేవుడికి మాటిస్తాను. ప్రశాంతి నిలయంలో వెలుగుతున్న లక్షణ ప్రేమ జ్యోతిని మనం దర్శిద్దాం. ప్రేమని పంచి ఇవ్వండి. గడప గడపకు సాయి ప్రేమ సందేశాన్ని అందిద్దాం. బాబా పాదాల మీద దగ్గర మోకరిల్లి